నా వెనకాల చూస్తున్నది 267 స్క్వేర్ యార్డ్స్లో కన్స్ట్రక్ట్ చేసిన 4 BHK మోడల్ విల్లా. హలో వ్యూయర్స్, వెల్కమ్ టు స్మార్ట్ బ్రిక్ రియల్టర్స్. ఈ వీడియోలో మీకు బ్యూటిఫుల్ 4 BHK విల్లా టూర్తో పాటు ఈ ప్రాజెక్ట్ గురించి ఫుల్ డీటెయిల్స్ చెప్పబోతున్నాను. బయట నుంచి చూడండి, ఫుల్ గ్లాస్ ఫసడ్, క్యాంటిలీవర్ స్లాబ్స్, వైట్ అండ్ బ్లాక్ కాంట్రాస్ట్తో ఇది హైదరాబాద్లో విల్లాలాగా కనిపించడం లేదు, స్ట్రైట్గా దుబాయ్ విల్లా ఫీల్ వస్తుంది. విల్లా బయట 2 సైడ్స్ 2 కార్స్ని పార్క్ చేసుకోవచ్చు, మెయిన్ డోర్కి ఎలాంటి అడ్డం లేకుండానే. ఇది ఒక క్లవర్ డిజైన్. ఈ విల్లాలో ఎంట్రీ గ్రాండ్ డబుల్ డోర్తో ఉంటుంది. లోపల చూద్దాం ఎలా ఉంటుందో. డోర్ ఓపెన్ చేసిన సెకండ్లో మీ కళ్ళు ఎక్కడికి వెళ్తాయంటే ఆ మార్బుల్ ఫ్లోరింగ్ రిఫ్లెక్షన్, డబుల్ హైట్ సీలింగ్ స్పేస్ నియర్ ద స్టెయిర్ కేస్ అండ్ ఫైనల్గా సైడ్కి ఉన్న వుడ్ ఎసెంట్ వాల్. ఇంత స్పేషియస్ లివింగ్ రూమ్ని చూస్తే ఎవరైనా వావ్ అనాల్సిందే. అండ్ నోటీస్ చేయండి, విండోస్ నుంచి న్యాచురల్ లైట్ ఎంత వస్తుందో. దిస్ లుక్స్ స్టన్నింగ్ అండ్ లగ్జూరియస్. లగ్జరీ విల్లా కమ్యూనిటీలో ఒక మోస్ట్ ఇంపార్టెంట్ పాయింట్ అందరూ మిస్ అయ్యేది ఏంటి అంటే ఈ మొత్తం కమ్యూనిటీలో ఎన్ని విల్లాస్ ఉన్నాయో కూడా మనం చూసుకోవాలి. నెక్స్ట్ ఈజ్ డైనింగ్ ఏరియా. ఇది చాలా సింపుల్ డిజైన్తో ఉంది. మీరు చూడొచ్చు ఇక్కడ 6 సీటర్ డైనింగ్ టేబుల్ని. ఈ మోడల్ విల్లా డిజైన్లో డైనింగ్ అండ్ కిచెన్ సీమ్లెస్గా కనెక్టెడ్గా ఉన్నాయి. అలానే ఈ కిచెన్ చాలా స్పేషియస్గా కూడా ఉంది. దీనిలో ఇంకో స్పెషాలిటీ ఏంటి అంటే ఫుల్ వెంటిలేషన్. ఈ యూ షేప్డ్ కౌంటర్ డిజైన్ వల్ల ఎక్కువ కుకింగ్ స్పేస్ దొరుకుతుంది అండ్ కావాల్సిన అన్ని సామాన్లు ఇందులో ఫిట్ అవుతాయి. ఇంకో సైడ్కి ఇన్బిల్ట్ అప్లయన్సెస్ అండ్ డబుల్ డోర్ ఫ్రిడ్జ్ని చూడండి. ఇలాంటి బెస్ట్ ప్రాపర్టీ అప్డేట్స్ కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ గెస్ట్ బెడ్రూమ్తో మన గ్రౌండ్ ఫ్లోర్ టూర్ని కంప్లీట్ చేద్దాం. ఈ రూమ్ని గెస్ట్ బెడ్రూమ్ అన్నాను, కానీ ఇది చూడడానికి మాస్టర్ బెడ్రూమ్ అంత సైజు ఉంది. నేను చాలా విల్లా టూర్స్ చేశాను, కానీ గ్రౌండ్ ఫ్లోర్లో ఇంత పెద్ద బెడ్రూమ్ని చూడలేదు. 2 సైడ్స్ నుంచి గ్లాస్ విండోలోంచి ఫుల్ వెంటిలేషన్, వర్క్ స్టేషన్కి ఒక సైడ్ స్పేస్, ఇంకొక సైడ్ మినీ లివింగ్ ఏరియా సెటప్ ఇలా ఈ రూమ్లో ఉన్నాయి. ఈ వీడియోని ఎండ్ వరకు చూడండి. పైన ఫ్లోర్లో ఇంకా కొన్ని సర్ప్రైజెస్ ఉన్నాయి. సైడ్కి వాకిన్ క్లాజెట్ని చూడొచ్చు. ఇది రూమ్ స్పేస్ని డిస్టర్బ్ చేయదు. అండ్ కనెక్టెడ్గా ఫుల్ సైజ్ బాత్రూమ్ని చూడొచ్చు. ఇప్పుడు ఫస్ట్ ఫ్లోర్లోకి వెళ్దాం. ఈ గ్లాస్ రైలింగ్ స్టెయిర్ కేస్ విత్ గ్రానైట్ స్టెప్స్, బ్లాక్ మెటల్ హ్యాండ్ రైల్ విత్ ఫుల్ గ్లాస్. ఇది స్టెయిర్ కేస్ లాగా లేదు, ఇది ఇంటీరియర్ షో పీస్ లాగా ఉంది. అలా స్టెప్స్ నుంచి కొంచెం మనం ముందుకు వెళ్తే ఇక్కడ ఫ్యామిలీ లివింగ్ ఏరియా ఉంటుంది. అండ్ ఈ విల్లాలో మీరు లిఫ్ట్ లేదని ఆలోచిస్తున్నారు కదా, కానీ ఈ విల్లాలో ఈ స్పేస్లో లిఫ్ట్ని ఇన్స్టాల్ చేసుకోవచ్చు. ఫస్ట్ ఫ్లోర్లో ఈ ఫ్యామిలీ లాంజ్ ఏంటి అంటే ఇది మీ ప్రైవేట్ లివింగ్ రూమ్. ఇక్కడ టీవీ ఉంటుంది, సోఫా ఉంటుంది, పక్కనే బెడ్రూమ్ డోర్ కూడా ఉంది. అంటే ఇది ప్రాక్టికల్లీ మీ ఓన్ మినీ అపార్ట్మెంట్ విత్ ఇన్ ద విల్లా. ఇప్పుడు మనం స్ట్రైట్గా మాస్టర్ బెడ్రూమ్లోకి వెళ్దాం. ఇక్కడ చూడండి, కింగ్ సైజ్ బెడ్ పెట్టిన తర్వాత కూడా ఈ రూమ్లో ఇంకా వాకింగ్ స్పేస్ ఉంది. ఫుల్ హైట్ విండోస్లోంచి ఫుల్ వెంటిలేషన్. మార్నింగ్ అలారం లేకుండానే ఈ వెలుతురుతోనే బెడ్ మీద నుంచి లేస్తారు. కానీ ఆఫీస్కి లేట్ అయితే మాత్రం బ్లేమ్ని ట్రాఫిక్ మీద వేయండి. ఇక్కడ రీడింగ్ చైర్ని కూడా చూడొచ్చు. నెక్స్ట్ జోన్ ఈజ్ డ్రెస్సింగ్ అండ్ వాష్రూమ్. ఈ ఇంటీరియర్ సెటప్ అంతా రిప్రజెంటేషన్ పర్పస్కి మాత్రమే చూపిస్తున్నాము. మన విల్లాలో మనకు నచ్చినట్లుగా ఇంటీరియర్స్ చేయించుకోవచ్చు. ఈ బాత్రూంలో గ్లాస్ పార్టీషన్ని గమనించవచ్చు. అండ్ ఇవన్నీ చాలా విశాలంగా కూడా ఉన్నాయి. నెక్స్ట్ వన్ ఈజ్ థర్డ్ బెడ్రూమ్. ఈ విల్లాలో దిస్ ఈజ్ ద బెస్ట్ బెడ్రూమ్. ఇక్కడ ఇంటీరియర్స్ కూడా లైట్ కలర్స్తో ఉన్నాయి. నార్మల్గా విల్లాస్లో థర్డ్ అండ్ ఫోర్త్ బెడ్రూమ్ అంటే కాంప్రమైజ్ రూమ్స్ ఉంటాయి కదా, చిన్నగా డార్క్గా. బట్ ఇక్కడ చూడండి, ఫుల్ వాల్ టు వాల్ గ్లాస్ విండోస్, సపరేట్ సిట్టింగ్ సోఫా. ఇలా ఈ బెడ్రూమ్ ఇంప్రెసివ్. ఇంతకుముందు చెప్పినట్లుగా ఈ విల్లాలో ఇది వన్ ఆఫ్ ద బ్యూటిఫుల్ బెడ్రూమ్. అండ్ ఈ బెడ్రూమ్కి కనెక్టెడ్గా బాల్కనీ కూడా ఉంటుంది. ఆ స్లైడింగ్ డోర్ ఓపెన్ చేస్తే ప్రైవేట్ బాల్కనీ. ఇక్కడ నుంచి కమ్యూనిటీ గ్రీన్ వ్యూ కనిపిస్తుంది. బెస్ట్ ప్రాపర్టీ డీల్స్ అండ్ అప్డేట్స్ కోసం డిస్క్రిప్షన్లో ఉన్న మా వాట్సాప్ లింక్లో జాయిన్ అవ్వండి. ఓకే, ఇప్పుడు సెకండ్ ఫ్లోర్లోకి వెళ్దాం.
ఈ విల్లాని చూసిన తర్వాత నాకు అనిపించింది ఏంటి అంటే, సింపుల్ ఇంటర్నల్ డిజైన్తో కంప్లీట్ ప్రాక్టికాలిటీని దృష్టిలో పెట్టుకొని ఈ విల్లాని డిజైన్ చేశారు. ఎక్కడా కూడా కార్పెట్ ఏరియా అనేది వేస్ట్ అవ్వలేదు. ఇక్కడ మనకు కనిపిస్తున్నది లాండ్రీ ఏరియా, పక్కనే పూజా రూమ్ని కూడా చూడొచ్చు. దిస్ ఈజ్ ఫైనల్ బెడ్రూమ్, అంటే 4th బెడ్రూమ్. ఈక్వల్లీ స్పేషియస్ అండ్ వెంటిలేటెడ్. ఈ సైడ్కి ఉన్న అన్ని బెడ్రూమ్స్ గ్రౌండ్ ఫ్లోర్ నుంచి 2nd ఫ్లోర్ వరకు అన్నీ సేమ్ సైజులో ఉంటాయి. సో స్పేస్ గురించి నేను ఎక్కువగా చెప్పక్కర్లేదు. మీ ఫ్రెండ్స్ గ్యాంగ్ పెద్దదా అయినా నో వరీస్, ఎందుకంటే ఈ విల్లాలోని హోమ్ థియేటర్లో అప్ టు 12 మెంబర్స్ వరకు ఫిట్ అవుతారు. మూవీ నైట్స్ ఆర్ సాటర్డే నైట్ హ్యాంగ్అవుట్ ప్లేస్కి ఇది పర్ఫెక్ట్. అండ్ పాప్కార్న్ బిల్ కూడా తక్కువే, ఎందుకంటే ఇట్ కమ్స్ స్ట్రైట్ ఫ్రమ్ యువర్ కిచెన్. ఫైనల్గా ఇది అవుట్ సైడ్ డెక్ ఏరియా. సో ఓవరాల్గా ఇది ఫన్ అండ్ ఎంటర్టైన్మెంట్ జోన్ ఇన్ విల్లా. ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ స్పెసిఫికేషన్స్ గురించి చూద్దాం. క్లబ్ హౌస్ని చూస్తే అప్రాక్సిమేట్లీ 15,000 స్క్వేర్ ఫీట్తో G+3 స్ట్రక్చర్తో ఉంటుంది. ఇందులో 60+ ఎమ్యూనిటీస్ ఉంటాయి, లైక్ ఇండోర్స్ కిడ్స్ ప్లే ఏరియా, కాఫీ షాప్, జిమ్, ఏవీ రూమ్, బ్యాంకెట్ హాల్. 3rd ఫ్లోర్లో రూఫ్ టాప్ స్విమ్మింగ్ పూల్, పికిల్ బాల్ కోర్ట్ ఉంటుంది. అవుట్డోర్ ఎమ్యూనిటీస్లో మల్టీపర్పస్ కోర్ట్స్, కిడ్స్ ప్లే ఏరియాస్తో పాటు వెల్నెస్ ఫీచర్స్ కూడా ఉంటాయి. ఈ విల్లా కమ్యూనిటీని 12+ ఎకర్స్లో 130 విల్లాస్ని కన్స్ట్రక్ట్ చేస్తున్నారు. విల్లాస్ అన్ని 3,800 SFT బిల్టప్ ఏరియాతో ఉంటాయి. ఈ ప్రాజెక్ట్ గురించి ఇంకా డీటెయిల్స్ కావాలంటే డిస్క్రిప్షన్ని చూడండి. నెక్స్ట్ వీడియోలో ఇంకో ప్రాపర్టీ అప్డేట్తో కలుద్దాం. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్.